టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554కి కాల్ చేయండి. విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం గ్యాంబ్లింగ్ చేస్తోందన్న ఆరోపణలు పెల్లుబుకుతున్నాయి. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నీట్ తొలి నుంచి వివాదాస్పదమే అవుతోంది. తమిళనాడు సహా కొన్ని రాష్ట్రాలు నీట్ను వ్యతిరేకిస్తూ ఉండగా ఈ ఏడాది నీట్ నిర్వహణ తీరు మరిన్ని ప్రశ్నలకు తావిచ్చింది. ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు కోర్టుకెక్కడం ఒక వంతైతే ఈసారి 1563 మంది విద్యార్థుల నీట్ ఎగ్జామ్ రద్దు చేసి తాజాగా పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రకటించడం మరో ఎత్తైంది. ఎంబీబీఎస్, బీడీఎస్, బీఏఎంఎస్, బీయూఎంఎస్ కోర్సులకు దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రవేశ పరీక్ష నీట్ అంటేనే వివాదం అన్నట్లుగా ప్రతి ఏటా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఈ ఏడాది ఒక సెంటర్లో ఒక గదిలో కూర్చొని పరీక్ష రాసిన 8 మందికి 720 మార్కులు రావడం వివాదాస్పదమైంది. 720 మార్కులు రావడం అంటే 100కు 100% మార్కులు వచ్చినట్లు లెక్క. పైగా ఈసారి ఎన్నడూ లేనట్లుగా 67 మందికి 100% మార్కులొచ్చాయి. ఉత్తరాదిలో ఒక పరీక్షా కేంద్రంలో జరిగిన ఈ వ్యవహారంపై మాల్ ప్రాక్టీస్ ఆరోపణలొచ్చాయి. దానిపై విచారణ జరిపేందుకు నీట్ నిర్వాహకులైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గానీ కేంద్ర ప్రభుత్వం గానీ సుముఖత వ్యక్తం చేయలేదు. ఈలోపే మరో వివాదం తెరపైకొచ్చింది. ప్రశ్నల్లో తప్పుల కారణంగా ఇచ్చిన గ్రేస్ మార్కులను వ్యతిరేకిస్తూ ఫిజిక్స్ వాలా అనే కోచింగ్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో గ్రేస్ మార్కులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించింది. సమయం నష్టపోవడం, ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో గందరగోళం, పరిపాలనాపరమైన ఇతర కారణాలతో 1563 మంది విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కులను రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది. ఆ అభ్యర్థుల వాస్తవ మార్కులు వెల్లడిస్తామని, వారికి తిరిగి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. ఈ నెల 23న పరీక్ష నిర్వహించి 30వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు. ఒకవేళ వారు పరీక్ష రాయడానికి ఇష్టపడకపోతే మే 5న జరిగిన నీట్ పరీక్షల్లో వారికి వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది. కేంద్ర వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకున్న సుప్రీంకోర్టు గ్రేస్ మార్కుల విషయంలో దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. నీట్ ప్రవేశపత్రం లీక్, ఇతర అక్రమాల విషయంలో దాఖలైన పిటిషన్లపై జూలై 8న విచారించనుంది. కాకపోతే ఈలోపు పుణ్యకాలం కాస్త గడిచిపోతుంది. ఎందుకంటే వైద్య విద్యా కోర్సులపై జూలై మొదటి వారంలో కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కావాలి. అలాంటప్పుడు అన్ని వివాదాలను ఈ ఏడాదికి పక్కన పెట్టేసినట్లే అవుతుంది. ఎంసెట్ ద్వారా వైద్య విద్యా ప్రవేశాలను పక్కనబెట్టి జాతీయ స్థాయిలో నీట్ ప్రారంభించినప్పటి నుంచి ప్రతి ఏటా వివాదాలు చెలరేగుతూనే ఉంటున్నాయి. మార్కులు, ర్యాంకులు ఇచ్చే విధానంపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం దిగి రావడం లేదు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తాను విపక్షంలో ఉన్నప్పటి నుంచి నీట్ పరీక్షను వ్యతిరేకిస్తూనే ఉన్నారు. బాగా ఖర్చు పెట్టి కోచింగ్ తీసుకున్న వారికి తప్పితే పేద విద్యార్థులు నీట్ ద్వారా వైద్య విద్యా కోర్సులకు ఎంపికయ్యే అవకాశం లేకుండా పోయిందని ఆరోపిస్తూ వస్తున్నారు. నీట్ను రద్దు చేసి రాష్ట్రాల స్థాయిలో ప్రవేశ పరీక్షకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇంగ్లీష్ మీడియం చదివిన వారికే నీట్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయన గుర్తు చేస్తూ ఉంటారు. దీని కారణంగా తమిళ విద్యార్థులు వెనకబడిపోతున్నారని అన్నారు. మరోపక్క నీట్ పరీక్ష ఒత్తిడితో చాలామంది విద్యార్థులు పరీక్ష రాయకముందే ఆత్మహత్య చేసుకుంటున్నారు. రాజస్థాన్ కోటాలో ఉండే కోచింగ్ సెంటర్లలో ప్రతి ఏటా 2-3 ఆత్మహత్య కేసులు నమోదవుతూ ఉన్నాయి. కోచింగ్ సెంటర్లు పోటీపడి మరీ ప్రకటనలు ఇవ్వడం, విద్యార్థులు వాటిలో చేరి చదవలేక నిరాశకు గురవ్వడం నిత్యకృత్యమవుతోంది. ర్యాంకింగ్ విధానం కూడా విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అసంతృప్తికి గురిచేస్తోంది. ఇద్దరికీ సమానమైన మార్కులొస్తే వయసు ఎక్కువ ఉన్న విద్యార్థికి పెద్ద ర్యాంక్ ఇచ్చి వయసు తక్కువ ఉన్న విద్యార్థికి తక్కువ ర్యాంక్ ఇవ్వడం ప్రశ్నార్థకమవుతోంది. పైగా నీట్ పరీక్ష రాసేవారు ప్రతి ఏటా పెరిగిపోతున్నారు. తొలినాళ్లలో పట్టుమని 10 లక్షల మంది కూడా పరీక్ష రాయలేదు. ఈసారి అభ్యర్థుల సంఖ్య 23 లక్షలకు దాటింది. దేశవ్యాప్తంగా మెడిసిన్ సీట్లు లక్షలోపే ఉన్నాయి. అంటే సగటున ప్రతి సీటుకు 23 నుంచి 25 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పరీక్షల్లో మైనస్ మార్కుల విధానం కూడా విద్యార్థులపై ఒత్తిడికి కారణమవుతోంది. వీటన్నింటినీ పరిష్కరించేందుకు నీట్ నిర్వహించే ఎన్టీఏ ఎలాంటి చర్యలు తీసుకోకుండానే ఎప్పటికప్పుడు ఎగ్జామ్స్ కొనసాగిచ్చేస్తోంది. తమిళనాడు లాంటి రాష్ట్రాలు 15% ఆల్ ఇండియా కోటాను వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పైగా ప్రతి ఏటా నీట్ నిర్వహించేటప్పుడు బ్యాన్ నీట్ అంటూ సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రభుత్వం మాత్రం వాటిని చూసి చూడనట్లుగా ఉంటోంది. గ్రేస్ మార్కుల రద్దు కేంద్ర ప్రభుత్వ అసమర్థతేనని తమిళనాడు సీఎం స్టాలిన్ ఆరోపిస్తున్నారు.
అంటే నీట్ వ్యవహారాన్ని ఆయన ఎంత సున్నితంగా ఫాలో అవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలుగా ఏదో ఒక వివాదం చెలరేగుతున్నా అందరికీ ఆమోదయోగ్యమైన నీట్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేయకపోవడమే ఇప్పుడు ఆందోళనకరమైన అంశంగా పరిగణించాలి. విద్యావేత్తల సలహాలు తీసుకొని అన్ని వర్గాలను సంతృప్తిపరిచే ఫార్ములాను తీసుకువస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.